హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బుబుజ్జి ఫిషియల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వీడియోలు తీస్తున్నా కానీ పెట్టడానికి టైం లేక కుదరట్లేదండి. నాకైతే అసలుకి చేలో పనే సరిపోతూ ఉంది. ఈ సంవత్సరం 13 ఎకరాలు వేసేసరికి ఆ చేలో పనితోనే సరిపోతుంది. ఆ చిట్టి తల్లిని కూడా నేను బాగా అంతగా పట్టించుకోవట్లేదు అనమాట. ఇదైతే నా చిట్టి తల్లికి జ్వరం, ఫస్ట్లో జ్వరం వచ్చిందని పెట్టాం కదా, తగ్గిన తర్వాత సండే అయితే పూరీలు చేశారనమాట. ఆ వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ సండేకి రానే వచ్చేసింది అనమాట. అస్సలు ఏం అర్థం కావట్లేదండి ఏం చేయాలో కూడా. బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించాము. ఆ వీడియోస్ అన్నీ ముందు పెడతా ఉంటాను, చూసేయండి. ఇంకా అసలు ఎంత హుషారుగా ఉండే నా చిట్టి తల్లి ఇలా అయిపోతుందని అనుకోలేదనమాట. ఇంకా చూస్తే ఏడిపోయానండి. మాకైతే తక్కువ ఈ పొలం వేసాం కానీ వర్షాలు పడేలేకి నీళ్ళన్నీ ఎల్లబెట్టి నీళ్ళన్నీ అంటే శుభ్రంగా మడవలు తీసేలేక మొత్తం పోతాయండి చేలోకి, వేరే వాళ్ళ చేలోకి. అవి వాళ్ళు కూడా ఎల్లబెడితే మొత్తం పోతాయి అనమాట. అలా చేసేసరికి మళ్ళీ కాలువ వచ్చింది అన్నట్టుగా ఉండేసరికి కాలువ రాలేదండి. ఒక వారం దాకా కాలువ రాపోయేసరికి చేనుకు నీళ్ళు గట్లుగా కలుపు అనేది వచ్చేసి గట్టిగా ఉందండి చేను అయితే మాత్రం. నాకైతే 2 వారాలు పట్టింది. మా అమ్మ 1 వారం, మళ్ళీ మా అత్త 1 వారం తీసారనమాట. 2 వారాలు నేను కంటిన్యూస్గా వెళ్తున్నాను. మా అమ్మ అయితే 1 వారం తీసేసి ఇంటికి వెళ్ళింది. మళ్ళీ అత్తమ్మోళ్ళు వచ్చేసారండి. మా అయ్యకు కొంచెం జలుబు చేసిందని చూయించుకోవడానికి అత్తమ్మోళ్ళు కూడా వచ్చారు. నేను అత్తమ్మ కూడా తీసేసాము. ఆ వీడియో తీసానండి. ముందు పోస్ట్ చేస్తాను. వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీకైతే. ఆ విధంగా చేసేసామన్నమాట. నా చిట్టి తల్లిని పట్టించుకోపోయేసరికి ఏడ్చిందండి. నేను ఎప్పుడైతే పనికి వెళ్ళొస్తానో ఆ రోజు సాయంత్రం అస్సలు వదిలిపెట్టదనమాట. చూసారా, ఏదో చిత్త పని చేస్తూ ఉంటుందండి నా చిట్టి తల్లి అయితే. ఉన్న మనసు అటే ఉండదు. ఇంకా పిల్లలకు బాగాలేకపోయిందంటే కాలు చేయి అస్సలు ఆడదు మనకైతే మాత్రం. ఎందుకంటే మనకున్న ఆస్తుల్లో వాళ్ళే కదా. రూపాయి పోయినా కానీ ఎప్పుడైనా గవర్నమెంట్లో చూపించాలి అన్నారనంటే ఖచ్చితంగా బావా ఎక్కడ కట్ట మా కోళ్ళనే కదా వేటినో కట్టిన అమ్మి డబ్బులు తెచ్చి నా చిట్టి తల్లికి చూపిస్తామండి. ఇంకా చిట్టి తల్లికి కానీ బాగాలేక నీరసంగా ఉందంటే బావ అస్సలు చూడలేకపోతాడండి. ముందైతే దగ్గుతున్నా, ఎక్కువసేపు జలుబు చేసినా కానీ చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఒక్కడే. నేను అంటాను, బావా ఏమైందిలే బావా తగ్గిద్ది, మెడిసిన్ ఉంది కదా, చిన్నగా 3 days అంటే ఆగుదామని చూస్తా. అస్సలు ఊరుకోడండి. కానీ నేనైతే కలుపుకెళ్ళి వచ్చాను కదా, చేతులు వీళ్ళు కోసుకుని అనమాట. అంటే ఊరి కదా, అది కాక చేలు పొట్ట మీదకి వచ్చినాయండి. చాలా వాటికి ఒడ్లనే వచ్చేసినాయి అనమాట చేలోకి అయితే. మళ్ళీ అంటే మొక్కజొన్న పెట్టేది ఉంది ఒక 70 సెంట్లు మాకైతే మిషన్లతో. అది ఎలా పెడతాం అనేది కూడా మీకు చూపిస్తానండి. మాకు మిషన్ కొనుక్కున్నాం, గడ్డి కోసే మిషన్ ఉంది, మొక్కజొన్న పెట్టే మిషన్ ఉంది. మా చేలు 7 ఎకరాలు ఉంది కదండి మెట్ట. మాకు అది పెట్టుకునే వెళ్ళకి టైం అనేది సరిపోద్ది. అంటే కూలిచ్చే పని లేకుండా ఎకరానికి 2500 2000 ఆ లెక్కను చూసుకుంటే మిషన్లో మేము 15,000 20,000 పెట్టి చేసాము. మీకే తెలిసింది లెక్క ఎంత అనేది. ఇటు వెళ్దామన్నా నా చిట్టి తల్లితో ఇదిగా ఉందండి. చూస్తుంటే ఏడిపోతుంది, అట్లా ఏడుస్తుంది. మమ్మల్ని చూడపోతే కాసేపు కూడా ఉండదు. తాత తాత అత్తాను అత్త ఏ దొంగ ఏ తంత తంత ఎగురుతున్నావా? నా చిట్టి తల్లికి కూడా పూరి ఇష్టం. ఈ మధ్య ఇడ్లీ కొంచెం జ్వరం తగిలేకి పెట్టేశాను. తిన్న ఎట్టా కట్ట తప్పు మళ్ళీ తంత చిలే. హాయ్ చెప్పాలకి, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. నా సక్కని తల్లి అసలు చెప్పదు. 2 రోజులు బాగా చూసుకున్నాడండి పాపం. మీ పిల్లని అయితే మేము చేను కాడ ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా అసలు అమ్మాయికి పాలే ఇవ్వలేదన్నమాట. నన్ను ఇంకా సాయంత్రం వస్తే ఏడ్ చేసిద్ది నన్ను పట్టుకొని. ఇంకా నన్ను వదిలిపెట్టారండి మా అమ్మోళ్ళు. మీరే చెప్పండి, న్యాయం? నాకు ఇంకా 10వ నెల కదా, నేను బుడ్డుదాన్ని, నన్ను వదిలిపెట్టిపోయారు. ఆడుకో పూరి అనా కూర చేస్తాం, మళ్ళీ నాన్న వస్తాడు. పిండి అయితే కలిపేసాను. ఆయిల్, గోధుమ పిండి, సాల్ట్ అయితే వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. టేస్ట్ సరిపడంత సాల్ట్ అయితే చూసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసానండి. కర్రీ చేసేసుకొని పూరీలు చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడివేడిగా తినొచ్చు. ముందైతే పూరీలు చేసేద్దాం. ముందు ముద్దలు చేసేసుకుంటే బుడా పడతావు. మా చిట్టి తల్లి చూడండి ఏం చేస్తుందా, పిల్లిని చూస్తుంది అనమాట.
పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్కి చపాతీ చేస్తే సరిపోదు. కొంచెం జావ అయిందని పొడిపిండి ఎక్కువ వేసా. ఇది వాళ్ళకు నేడితే అరే లైద్ సిన్ని లైద్దే. సరేనండి, ఇంకా నేనైతే నా గొంతు కొంచెం మారిందండి, వాయిస్ వేస్తుంటే ఎట్లా ఉందనమాట, అంటే ఫుల్ జలుబు చేసేసిందండి, కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా ఉంది. కానీ వీడియోస్ అందుకే ఆగిపోయినాయి, వెంటనే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటికాడే కదా అమ్మాయిని చూసుకుంటే చిన్నగా ఎట్లా కట్ట వీడియోలు అయితే పెట్టాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. నా చిటితల్నేమో గ్యాస్ కాడే కూర్చోబెట్టుకొని కర్రీ చేస్తాను అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసేసుకొని ఇంతవరకు అయితే బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో. ఇది వచ్చేసి బంగాళదుంప కూర మా అత్త చూపించిందండి, ఆ రెసిపీ అనమాట. ఆ చిటితల్లేం పైకి వస్తూ ఉందనమాట. క్యారెట్ ఇచ్చారు అయినా ఉండట్లేదు, ఏడుస్తూ ఉంది. ఇప్పుడు కొంచెం నా దగ్గరకు వచ్చేలేక పర్లేదు, బాగానే ఉందనమాట. పిల్లలతో వచ్చిన ఇసుక అంతేనండి. ఇంకా బుడదాన్ని ఎత్తుకోవడానికి ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట. ఇలా సండే కదా పిల్లలు ఇంటికాడే, అందుకని చెప్పేసి అమ్మాయిని ఎత్తుకోవడానికి వచ్చేసారు. ఇంకా ఇది వచ్చేసి క్యారెట్ అవన్నీ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నా. ఇది అనేది ఈ రెసిపీ అనేది నాకు మొత్తం నేర్పించిందండి పెళ్ళికి ముందే, అంటే ఇంటికాడ ఒక అత్తంలే నేర్పించేసింది అనమాట. చాలా బాగా చేసిద్ది. ఎప్పుడన్నా నాకు పూరి ఇంట్లో కానీ పూరి చపాతీ కానీ చేసుకున్నామంటే రెండిట్లోకి ఇదే చేసుకుంటాం, ఈ కర్రీ అంత బాగా చేసిద్ది అనమాట. నేను కూడా నేర్చేసుకొని నేను కూడా మా ఇంట్లో చేస్తాను. ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఆనియన్ కర్రీ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే ఆనియన్స్ కూడా తక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను అనమాట పూరీ కూరలోకి. మీరైతే ఏ విధంగా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా? మర్చిపోవద్దు. తాలింపు గింజలు వేసుకోవచ్చండి. నేనేంటంటే బాగా తిండు కాబట్టి తక్కువ కాబట్టి అస్సలకే వేయలేదు. ఇంకా ఈ విధంగా పూరీ కూరని అయితే మొత్తం కలిపేసేసుకోవాలండి. ఇంకా మెయిన్ గోధుమ పిండి దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసేసుకోవాలండి. అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిద్ది అనమాట. చూసారు కదా, ఈ విధంగా వేగినాక ఒక 5 నిమిషాలకి గోధుమ పిండి, నీళ్ళు, పసుపు వేసేసుకొని కలుపుకున్న నీళ్ళు కొని పోసేసుకొని తిప్పేసేసామంటే కర్రీ అనేది చాలా గ్రేవీగా వచ్చేసింది అనమాట. దీంట్లో ఒక టీ కప్ అని వాటర్ పోసేసుకుంటే గ్రేవీగా కర్రీ అనేది రెడీ అయిపోయి చూసారు కదా, ఈ విధంగా వచ్చేసింది కదా. దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసేసుకొని మూత పెట్టేసేసుకున్నామండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత అయితే దీనిపైన ధనియా జీరా పౌడర్ వేసేసుకొని ఆఫ్ చేసేసుకున్నాము. అప్పుడు ధనియా జీరా పౌడర్ అనేది నేను ఇంట్లోనే చేస్తాను కాబట్టి ప్రతి ఒక్క రెసిపీలో కూడా వేస్తానండి. ఫ్రైలో అయినా దేంట్లో అయినా ఖచ్చితంగా వేయాల్సిందే అనమాట. నేనైతే ఇంకా వాటర్ కొంచెం అంటే మనం బంగాళదుంప ముక్కలు వేసాం కదా, దాంట్లో కూడా పోసేసి దీంట్లో పోసేసాను అనమాట. మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. బావేమో వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా, క్యారెట్ అవి కూడా వేసి చెయ్యి, మొత్తం బంగాళదుంప ఏం బాగుంటుంది అన్నాడు. సరే అన్నాను. పక్కన అయితే పెట్టేశాను కదండి, ఇంకా ముద్దలు అయితే చేసేసి ఇప్పుడైతే పూరీలోకి ఒక ప్యాన్ అయితే తీసేసుకొని దాంట్లో అంటే వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత పోసేసుకోవాలి. నేనైతే దీని మీద పూరీలు చేస్తున్నాను అనమాట. పేట ఉంది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. దీని మీద అయితే నుంచొని చేయొచ్చు గబగబా, అదైతే కూర్చొని సతికిలబడి లేట్ అయిద్దని చెప్పేసి ఈ విధంగా చేస్తూ ఉన్నాను అనమాట. ఓ పక్క ఫోన్ పట్టుకొని ఓ పక్క నా చిటితల్ని చూసుకుంటే ఈ పూరీలు అయితే చేస్తున్నానండి. మరి ఏ విధంగా ఉండిద్దో చూడాలా, అసలు వస్తే రావో. సండే టిఫిన్ మీరు ఏం చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ ఈ జలుబు తగ్గాలంటే కొన్ని టిప్స్ చెప్పండి. నేను చేసుకునేటప్పటికి నా చిటితల్లికి జ్వరం లేదండి, అందుకని చెప్పేసి నేను బాగా పూరీ చేసేసుకున్నాము. నా చిటితల్లికి శనివారం వస్తే మంగళ బుధుకలా తగ్గిపోయింది. ఇంక సండే వచ్చింది కదా అని చెప్పేసి పూరీ చేసుకున్నాము. మళ్ళీ సాటర్డేకి ఫీవర్ వచ్చేసింది అనమాట. ఏం చేద్దాం తప్పదండి. ఒక పక్క ఈ పొలం అంటూ బాగా అయితే పొలం చూసుకుంటూ మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి వస్తూ మళ్ళీ వచ్చిన కాంచి నీళ్ళు కట్టడం అసలు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. బాగా ఒక్కడికే నేను అత్తోళ్ళు మొన్నటి దాకా ఉన్నారండి. మా అమ్మాయికి కొంచెం జలుబు చేసి ఇంటికి వచ్చారు, చూయించుకొని కూడా వెళ్ళిపోయారనమాట. అప్పుడు అస్సలు కుదరలేదు తీద్దామంటే. ఇంకా బుడిదాన్ని ఏమో ఎత్తుకొని ఆడిస్తూ ఉన్నారు, చూశారు కదా పిల్లలు. ఇంకా నేను ఈ పూరీలు చేసుకొని ఎమ్మిటెమ్మిటే ఆయిల్లో కాల్ చేసుకుంటే సరిపోయింది. ఒక పక్క కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా కర్రీ, అందుకని చెప్పేసి పూరీలు అయితే త్వరగా చేసుకుని ఇంకా అంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను పొంగుతీయాలి ఏమని చెప్పేసి ఇంత కష్టపడి చేస్తున్నా కదా, చూసేయండి మీరు కూడా. పూరీలు అయితే వేసేటప్పుడు కుదరలేదండి, ఎందుకంటే నా చిటితల్ని ఎత్తుకున్నాను, ఏడుస్తూ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఏడిస్తే ఎట్లా అని చెప్పేసి ఎత్తుకొని ఇంక పూరి ఒక చేతితో అమ్మాయిని ఎత్తుకొని ఫోన్ పట్టుకొని
ఒక చేత పూరీలు చేస్తూ ఉన్నానండి. అస్సలు కుదరట్లేదు. ఇంక ఇదంతా ఎందుకు ఇంక అయిపోయిన తర్వాత చూపిస్తానండి. పూరీలు అయితే కాల్చుకున్న తర్వాత అస్సలు చూడండి, అసలు ఎత్తుకున్నానంటే దిగదనమాట. నా కాడుంటే నవ్వాలండి. చూశారు కదా, అసలు కెమెరా తిప్పంగానే నవ్వుతూ ఉంది. ఇంకా పూరీలు అనేది పొంగితే మీకు చూపిస్తాను మధ్య మధ్యలో, సరేనా? చూసేయండి. నేను చేసినప్పుడల్లా 1, 2, 3 ఖచ్చితంగా 4, 5 దాకా పొంగవండి. కొన్ని అయితే పొంగుతూ ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో పూరి అనేది. ఈ విధంగా అన్నీ పొంగితే ఎంత బాగుండవు కదండి. చాలా బాగా హోటల్ స్టైల్లో పూరీలు అనేది ఇట్లా పొంగితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను చేసినప్పుడు నాకు అనేది పొంగితే, ఇది కొన్ని పొంగుతున్నాయి, కొన్ని అనేది పొంగట్లేదండి. ఇంకా అందుకు చేసేది ఏం లేదు. ఇంకా మీరైతే సండే టిఫిన్ చేసుకున్నారు ఏం చేసి కామెంట్ చేయండి. నా చిటితలకి అయితే జ్వరం కదా, అందుకని చెప్పేసి మేము చికెన్ మటన్ ఏమి తెచ్చుకోవట్లేదండి. ఇంకా పప్పు కానీ ఏదో ఒకటి చేస్తే సరిపోయిద్ది అనమాట. జ్వరం తగిలినా కానీ 3 నెలల దాకా అసలు పత్యం ఉండాలంటే ఏం తినకుండా అయితే ఉండాలి. అందుకని చెప్పేసి నేనైతే అస్సలకి ఏం తినట్లేదు. గుడ్డు కూడా తినండి నా చిటితల కోసం. పిల్లల కంటే మనకేం ముఖ్యం చెప్పండి, మీరే చెప్పండి. మనకి పిల్లల తర్వాతే ఏదైనా కాబట్టి నేనైతే మాత్రం ఖచ్చితంగా అసలు నీసు అనేది తిన్నా. చిట్టి తల్లికి అంగన్వాడీలో గుడ్లు కూడా ఇచ్చారండి. అయినా కానీ అసలు ఏం తినకూడదు. ముందు మన పిల్లలకు బాగుంటే మనం ఏదన్నా చేసేసుకోవచ్చు. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే కాబట్టి ఇంకా ఉండాలి. ఇంకా నా చిట్టి తల్లికి మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చింది అని భయంగా ఉందండి. అందుకని చెప్పేసి మేము ఎప్పటికైనా సరే అస్సలు తినమన్నమాట. అసలు చూసారంటే కింద కూర్చోబెట్టి ఆడుకోమంటే అంతగా లేగి చేసేసుకొని పిండి షాక్ పట్టుకొని ఆడుకుంటుంది. బొల్లే భయం పుడుతుందండి నా చిట్టి తల్లిని చూస్తాను. ఒక్కసారి ఇంక చేసినప్పుడు అనుకుంటాను నేను చేసిన వాటిలో సక్సెస్ అయితే నేను మా ఆయన ఎక్కిరిస్తానండి. బావ చూడు నేను ఎంత బాగా చేశాను అని చెప్పేసి. ఈ విధంగా వచ్చినాయి కదా. బావ అయితే ఒక్కడే చాలా కష్టపడుతున్నాడండి. నేను తోడుందాం అనుకుంటే నా చిటితలతో కుదరట్లేదనమాట. సంవత్సరం 2-3 సంవత్సరాలు అయితే అనుకోవచ్చు. నా చిటితలకి ఇంకా 10వ నెలే కదా, అంటే ఇంకా సంవత్సరం వస్తే చేయాలా. పూరీలు అయితే చేసేసానండి. బాబు కూడా వచ్చేసి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. త్వరగా చేనుకి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారో మీకు తెలుసు కదా, అందుకని చూపించలేదు. పూరి మొత్తం ఖాళీ అయిపోయింది. నేను తిన్నాను, మా ఆయన తిన్నాడు, నా చిటి తల్లి కూడా తిందనమాట. ఇది వచ్చేసి మా అత్త వాళ్ళ అమ్మకండి. అయితే ఆ నాయనమ్మకి అయితే వేసేస్తూ ఉంటాను. పిల్లల్ని పట్టుకోవటం ఏదో ఒక నాకు హెల్ప్ చేస్తూ ఉండిద్ది అనమాట. నాకున్న దాంట్లోనే నేను చేసిన దాంట్లోనే ఖచ్చితంగా నాయనమ్మకి ఎంతో కొంత పెడతా ఉంటాను. ఆ నాయనమ్మ కూడా ఏదో ఒకటి తెచ్చిస్తూ ఉంటుంది. ఒకరి కాడ ఆశించకుండా మనం పెడితేనే మంచిదండి. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.